వెల్కమ్ టు మన మూర్తి ఛానల్. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే వైజాగ్లో ఉన్న TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంలోకి. సో ఇక్కడ అవుట్ సైడ్ మనం ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే ఒక పెద్ద ఫ్లైట్ కనిపిస్తుంది. అలానే ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 70, చిన్నపిల్లలకైతే 40. సో లోపలికి వెళ్ళిన వెంటనే మనకి రైట్ సైడ్ వైజాగ్ అని ఒక వాల్ ఆర్ట్ ఉంటుంది. దాని మీద వైజాగ్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. అరకు హిల్ స్టేషన్, కైలాసగిరి, సబ్మెరియన్, అలానే స్టీల్ ప్లాంట్, బుర్రా కేవ్స్, ఇలాగా కొన్ని ప్లేసెస్ పెట్టేసి ఉంటాయి. సో అలానే మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇండియా మ్యాప్తో అలానే TU-142 నెక్స్ట్ ఇక్కడ ఇయర్ మెన్షన్ చేస్తాను 1988 నుంచి 2017 అంటే 29 ఇయర్స్ ఈ TU-142 అన్నది ఏ యాక్సిడెంట్ లేకుండా వర్కింగ్లో ఉందన్నమాట. తర్వాత మనకి డిమెటల్ చేయకుండా మనకి ఇలా మ్యూజియంలో పెట్టారు ఈ ఫ్లైట్ని. సో నెక్స్ట్ సైడ్ కనిపిస్తున్నారు కదా టుపోలివ్, ఇతనే TU-142ని డిజైన్ చేశారు. అందుకనే TU అని వచ్చిందనమాట టుపోలివ్. సో అతను ఈ బర్డ్, ఇక్కడ ఒక బర్డ్ ఉంది కదా, ఈ బర్డ్ బట్టి డిజైన్ చేశారు. సైబేరియన్ బర్డ్ అనమాట, ఆల్బర్ట్ రోస్. ఈ బర్డ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే 8 months సీ మీద ఉంటుంది. అక్కడే సీలో ఫుడ్ తీసుకొని గాల్లోనే నిద్రపోతుంది, కిందకి రాదు. ఓన్లీ ఎక్స్పెడడానికి అది 8 months తర్వాత కిందకు వస్తుంది అనమాట. సో అలానే TU-142 ఇంజన్స్ ఆఫ్ చేసినా సరే 100 kilometers గ్లైడింగ్ చేయగలదు. అది ఈ ఫ్లైట్కి ఒక స్పెషాలిటీ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా TU-142 యొక్క పైలట్ స్టేషన్. సో మనం ఇక్కడ ఓన్లీ ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే అలా ఉంది, చూడడానికి మాత్రమే. అక్కడికి వెళ్ళి కూర్చోడానికి అస్సలు అలా లేదు. సో నెక్స్ట్ మనం ఫ్లైట్కి ఎప్పుడైనా యాక్సిడెంట్స్ కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా డేంజరస్ పొజిషన్ ఏమైనా ఉంటే వాళ్ళు ఎలా ఎస్కేప్ అవుతారు అన్నది ఇక్కడ మనకి చూపిస్తున్నారు అనమాట. ఇలా చిన్న చిన్న టాయ్స్ యూజ్ చేసుకొని. బాగుంది కదా. ఏంటి అంటే నేవీ ఆఫీసర్స్ యొక్క యూనిఫామ్స్ని మనకి ఇలా డిస్ప్లే చేశారు. సో ఇక్కడ పైలట్, నావిగేటర్, ఇంజన్ కంట్రోలర్ వాళ్ళ యూనిఫామ్స్తో సహా అండ్ వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఎక్విప్మెంట్ జోన్లోకి వెళ్దాం. ఇక్కడ ఎక్విప్మెంట్ జోన్లో ఫ్లైట్లో ఏ ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. సో అవి మనం ఇప్పుడు చూసేద్దాం. ఎక్విప్మెంట్ జోన్లో ఎక్కి ఎంటర్ అయిపోయాం. కనిపిస్తుంది ఏంటి అంటే సోనిఫర్. ఇవి దేనికి అంటే సీలోని ఇవి ఉంటే ఇవి డిటెక్ట్ చేస్తాయి అనమాట. అంటే అక్కడ వస్తుంది, అక్కడ ఉన్నవి సబ్మెరియన్సా, వేల్సా ఏంటి అని డిటెక్ట్ చేసి మన ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తే దాన్ని బట్టి బాంబ్స్ వేయాలా లేకపోతే మిజైల్స్ వేయాలా అని వాళ్ళు చూసుకుంటారు. సో నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, దీన్ని ప్రొపెల్లర్ అంటారు అనమాట. ఫ్లైట్కి ఫ్యాన్స్లా ఉంటాయి కదా, అవన్నమాట ప్రొపెల్లర్. సో ఇలా మనకి ఫ్లైట్కి 4 ఇంజన్స్ ఉంటాయి. ఓ ఇంజన్కి ఇలాగా ప్రొపెల్లర్స్ ఉంటాయి. సో 4 ఇంజన్స్లో ఆ ఇంజన్ ఇదే అనమాట. 4 ఇంజన్స్లో ఇది ఒక మోడల్. చాలా పెద్దగా ఉంది కదా ఇంజన్. నెక్స్ట్ పారాషూట్ అనమాట, అలానే బోట్. సో నేవీ ఆఫీసర్స్ ఎస్కేప్ అయ్యేటప్పుడు ఒక లైఫ్ జాకెట్ వేసుకొని ఎస్కేప్ అవుతారు. దాంట్లోనే పారాషూట్ అవన్నీ ఉన్నాయి. పారాషూట్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ 40 days సర్వైవ్ చేసుకోవడానికి ఈ థింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. దీంట్లో ఉన్నాయి ఎమర్జెన్సీ వాటర్, నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ మ్యాచ్ బాక్స్తో సహా ఉన్నాయి 40 days కోసం మాత్రమే. సో నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్ది, అది ఫ్లాప్ బాంబ్ అనమాట. ఆ బాంబ్ వాటర్ ఒక 3 kilometers డెప్త్లో ఉన్నప్పుడు అది యూజ్ చేస్తారు. ఇంకా ఎక్కువ డెప్త్ ఉంటే మిజైల్స్ యూజ్ చేస్తారంట. నెక్స్ట్ ఈ రూమ్లో హాలోగ్రఫీ ఉంది. సో ఇక్కడ డిస్ప్లే చేశారు ఏంటి అంటే సోనిఫర్, నెక్స్ట్ ఫ్లైట్, అలానే మిజైల్స్ ఇలాగా డిస్ప్లే చేశారనమాట. సో ఈ రెడ్ కలర్లో ఉన్నది మిజైల్ అనమాట. నెక్స్ట్ మనం వార్ జోన్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా సబ్మెరియన్, దాన్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఆ ఫోటో అనమాట. అలాగా వాల్ ఆర్ట్ డిజైన్ చేశారు. సో
సో నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న టాయ్స్తో, సబ్మెరీన్ టాయ్స్ తోటి ఇలాగా అక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నట్టు, సబ్మెరీన్ వాటర్లో మూవ్ అవుతున్నట్టు సంథింగ్ ఎలాగా డిస్ప్లే చేశారు మనకి. సో నెక్స్ట్ ఏమున్నాయి ఇప్పుడు వెళ్ళి చూసేద్దామా. సో ఇక్కడ సావిత్రి కనోత్కర్, ఈవిడ స్విట్జర్లాండ్ ఆవిడ అనమాట. సో తర్వాత ఇండియన్ వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ మెడల్స్ అనేవి డిజైన్ చేశారంట. సో నెక్స్ట్ TU-140లో వర్క్ చేసిన కొంతమందికి అవార్డ్స్ వచ్చాయి. అలానే ఎగ్జిట్ అయ్యే ముందు మనకి 3D ఎఫెక్ట్తో ఇలాగా మనకి సెల్ఫీ పాయింట్ అనేది పెట్టారనమాట, ఫొటోస్ తీసుకోవడానికి అలాగా. సో నెక్స్ట్ మ్యూజియం అయిపోయింది. ఇప్పుడు మనం TU-140లోకి ఎంటర్ అయిపోదాం. ఈ ఫ్లైట్ పక్కన చూసుకుంటే ఇక్కడ చిన్న ఫ్లైట్ ఉందన్నమాట. ఇప్పుడు TU-142 చూసారు ఎంత పెద్దగా ఉందో. ఇటువైపు 2 ఇంజన్స్ ఉన్నాయి, అటువైపు 2 ఇంజన్స్ ఉన్నాయి. సో ఇంజన్కి ఈ ఫ్యాన్స్ ఉన్నాయి కదా, వాటిని ప్రొపెల్లర్స్ అంటారు. సో ఫ్రంట్ సైడ్ ఫ్యాన్స్ అవి క్లాక్ వైజ్ రొటేట్ అవుతాయంట, బ్యాక్ సైడ్ ఉన్నవి యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూసారు కదా ఫ్లైట్ చాలా పెద్దగా, చాలా బాగుంది. సో సైబేరియన్ ఆల్బట్రోస్ బర్డ్కి చాలా పెద్ద వింగ్స్ ఉంటాయి, అలానే ఈ ఫ్లైట్కి కూడా పెద్ద వింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూస్తే మనకి ఆక్సిజన్ ట్యాంక్, ఇటువైపు అన్నీ ఇలా కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ లోపలికి వెళ్తే మొత్తం మిషన్స్తో ఫిల్ అయిపోయి ఉంది ఫ్లైట్ అంతా. అసలు మనుషులకి ప్లేస్ అనేది ఉండదు. ఈ ఫ్లైట్లో టోటల్గా 10 మెంబర్సే ఉంటారంట. అంటే వార్ టైంలో కానీ ఎప్పుడైనా సరే 10 మెంబర్స్ ఉంటారు. నావిగేటర్, పైలట్, కో పైలట్, నెక్స్ట్ సిగ్నల్ డిటెక్ట్ చేయడానికి, ఇంజన్ కంట్రోల్ చేయడానికి, ఇలాగా సీనియర్ నావిగేటర్తో సహా 10 మెంబర్స్ ఇలా ఉంటారంట. సో ఇక్కడ నుంచి ఆ ఎండ్ వరకు ఇది ఫ్యూయల్ ట్యాంక్ అనమాట, చాలా పెద్ద ఫ్యూయల్ ట్యాంక్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి కోకోపిట్ అంటారు, ఆ లోపలికి మనకి అలో లేదనమాట. వీళ్ళు సిగ్నల్ డిటెక్ట్ చేయడానికి, ఇంజన్ కంట్రోల్ చేయడానికి వీళ్ళు ఇక్కడ ఉంటారు. ఆ ముందుకి పైలట్ వాళ్ళందరూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఫ్లైట్ అవుట్ సైడ్కి వచ్చేస్తే మనకి పెద్ద పెద్ద ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఫ్లైట్ కిందకి వచ్చేస్తున్నాం, ఫ్లైట్ దిగిపోతున్నాం. సో కిందకి వచ్చిన వెంటనే మనకి ఇక్కడ ఓపెన్ అయి ఉంది కదా, అదేంటి అంటే మిజైల్స్ని ఇక్కడి నుంచే వదులుతారంట వార్ టైంలోని. సో అలానే మనకి ఇక్కడ ఇంకేం టచ్ చేయడానికి అలో లేదు, జస్ట్ చూడడానికి మాత్రమే. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఇలాగా 4 ఇంజన్స్తో చాలా పెద్ద ఫ్లైట్ అన్నమాట. సో అవుట్ సైడ్ వచ్చేసే ముందు మనకి ఫ్లైట్ పైకి చూసుకుంటే ఒక పంపులా కనిపిస్తుంది కదా, ఈ పంపు ద్వారా వేరే ఫ్లైట్ వచ్చి ఫ్యూయల్ అనేది పంపిస్తుంది. సో ఏదైనా వార్ టైంలో కానీ ఎమర్జెన్సీ టైంలో కానీ ఫ్యూయల్ అనేది అయిపోతే సో హెడ్ క్వార్టర్స్కి మెసేజ్ పెట్టి ఇస్తే వాళ్ళు ఫ్యూయల్ అనేది పంపించేస్తారు. అప్పుడు వార్ టైంలో కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో మ్యూజియం నుంచి బయటకు వచ్చే ముందు మనకి ఇక్కడ ఒక గేమింగ్ జోన్ అన్నది. సో ఇక్కడ ఈ గేమ్స్ ఆడుకోవడానికి కానీ ప్రెజెంట్ అయితే అలౌ లేదు, కరోనా కాబట్టి. సో మనం మ్యూజియం అవుట్ సైడ్ చూసుకుంటే ఇలా లవ్ వైజాగ్ కానీ సంథింగ్ ఉంటాయి అన్నమాట. సో ఫ్లైట్ అయితే చాలా బాగుంది. అలానే మనకి ఈ ఫ్లైట్ని డిమెటల్ చేయకుండా మ్యూజియంగా పెట్టేశారు. సో ఎవరైనా సరే నావీ ఆఫీసర్స్ వాళ్ళ లైఫ్ అన్నది ఈ ఫ్లైట్లో ఎలా ఉంటుందో మనం ఈ విధంగా చూడగలం కదా. సో నైస్. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.